బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ లెటర్ రాశారు. గచ్చిరోలి ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టులు చెప్తున్నారు. దుమ్ముగూడెం ప్రాంతంలో 4 కామ్రేడ్స్ను అన్నంలో మత్తు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న కామ్రేడ్లను చిత్రహింసలకు గురి చేసి క్రూరంగా చంపేశారు అంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారు అని మావోయిస్టులు చెప్తున్నారు. ఎన్కౌంటర్కు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి అంటున్నారు. ప్రజాపాలనని చెప్పుకునే రేవంత్ రెడ్డి 4 ఆదివాసీ యువకులను ఎన్కౌంటర్ చేయించారు అని మావోయిస్టులు ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి సీతక్కపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మావోయిస్టులు. ఆదివాసీ ఓట్లతో మంత్రులైన వాళ్ళు ఆదివాసీ యువకులను చంపినా నోరు మెదపడం లేదు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులు రాసిన ఈ లేఖ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఈ లేఖ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీనిపై ప్రభుత్వ వర్గాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి? ఎస్ రోహిత్, ప్రధానంగా సర్వత్ర చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఒక రకంగా హెచ్చరిక జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 19వ తారీఖు రోజున అది బూటకం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టిన కట్టుకథ అని నేరుగా ఆ లేఖలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ చెప్పడం జరిగింది. అయితే జగన్ లేఖలో సారాంశం ఏముందంటే చాలా స్పష్టంగా సీతక్కను ఉద్దేశించి ఒక ప్రధాన పాయింట్ ఇటు రేజ్ చేయడం జరిగింది. ఆదివాసీ ప్రజల ఓట్లతో ప్రజా పాలనలకు వచ్చిన వారు, నాయకులైన వారు ఆదివాసీ యువకులను తీసుకువెళ్లి హత్య చేస్తే కనీసం పట్టించుకునే పాపాన పోవట్లేదని ఇటు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ చెప్పడం జరిగింది. దాంతో పాటు మహారాష్ట్ర ప్రాంతం, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వస్తున్న ఆదివాసీ రైతులు మిరపకు ఏరడానికి వస్తున్నారు. డైలీ కూలీలను కూడా ఇటు దుమ్ముగూడెం పోలీసులు హింస పెడుతుంటే కనీసం మాట్లాడలేదు ప్రజాప్రతినిధులని కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా పూర్తిగా దుమ్ముగూడెం ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇంద్రవెల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, కొమరం భీం ఆశీర్వాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, పలు మావోయిస్టు పార్టీ ఆర్గనైజేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్న కామ్రేడ్ మంగు కావచ్చు, అదేవిధంగా ఆ కామ్రేడ్ మంగుతో పాటు రాజు కావచ్చు, రాజుతో గుర్దు కావచ్చు, ఇలా 4 కామ్రేడ్స్ ని పోలీసులు పట్టుకొని హత్య చేశారు. దీనికి మొత్తం కూడా మంచిర్యాల కమిషనరే ప్రాతినిధ్యం వహించారు. మంచిర్యాల కమిషనర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి బురద పడకుండా నేరుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ఐరి అటవీ ప్రాంతంలో తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేశారు. చిత్రహింసలకు గురి చేశారు. అన్నంలో విషంను కలిపి మత్తులో వెళ్లిన తర్వాత నేరుగా పోలీసులు అదుపులో తీసుకొని చిత్రహింసలకు గురి చేశారని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. లేఖలో పేర్కొంటూ ప్రధానంగా ప్రజాపాలన అంటూ నేరుగా ప్రజల రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగాన్ని అమలు చేస్తామని నేరుగా చెప్పిన ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ హత్యకు ప్రధాన కారణమని చెప్పే ప్రయత్నం అయితే లేఖలో జరిగింది. పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వహించాలి, ప్రధానంగా తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా అంటే పూర్తి ఎపిసోడ్ లో చూస్తే రేవంత్ రెడ్డి నూతనంగా ఏర్పడిన తర్వాత ఘాటుగా విమర్శించడం మావోయిస్టు పార్టీ ఇదే మొదటిసారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు నేరుగా గతంలో విప్లవ పార్టీలో పనిచేసిన సీతక్కను కూడా ఒక రకంగా హెచ్చరించిన పరిస్థితి కనబడింది. మావోయిస్టులు డిమాండ్ చేశారా ఇందులో ఈ లేఖలో? ఇదే ప్రధాన డిమాండ్. ఇదే ఏదైతే ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చిన ప్రజల కోసమే పాలిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, పూర్తిగా అన్ని రకాల హక్కులను ఇంప్లిమెంట్ చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసీ యువకులను నేరుగా కామ్రేడ్స్ ను నేరుగా తీసుకువెళ్లి హత్య చేయడం ఇది చాలా బాధాకరమని లేఖలో పేర్కొనడం జరిగింది. లేఖలో పేర్కొంటూ ప్రధాన మిర్చి రైతుల గురించి చెప్పారు. అదేవిధంగా ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్న కొంతమంది ఆదివాసీ యువకులనే ప్రధానంగా దీంట్లో టార్గెట్ చేస్తున్నారు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో హింసలు పెట్టి మళ్ళీ వారితోనే లేఖ రాపించుకొని ఎటువంటి చిత్రహింసలు పెట్టలేదని ఆ లేఖ రాపించుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి పంపిస్తున్నారు. 2 యువకుల ఆచూకీ అయితే ఇప్పటిదాకా లేదు. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వహించాలని చెబుతున్న పరిస్థితి. అయితే అల్టిమేటం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే చాలా స్పష్టంగా ఈ లేఖలో పేర్కొన్నది ఏంటంటే నేరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇదంతా చేసింది, దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వహించవలసి వస్తుందని నేరుగా చెప్పిన పరిస్థితి. భూపాలపల్లి అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఎస్పీలే దీనికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం
గడ్చిరోలి జిల్లాలో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి C-16 కమాండోలకు మావోయిస్టులకు ఇద్దరి మధ్య ఇటు ఆ ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకదాలారు. ఇదంతా కూడా బూటకం. నేరుగా ఆదివాసీ రైతులను ఆదివాసీ కామ్రేడ్స్ ను ఒక రకంగా బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసిన కనీసం సీతక్క స్పందించట్లేదని ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. రోహిత్ రైట్ రవినాయక్, ఈ నెల 19వ తారీఖున గచ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు చనిపోయారు. వర్గీస్, మక్తూర్, రాజు, వెంకటేష్ 4 మావోయిస్టులు చనిపోయారు. ఆ 4 మావోయిస్టుల పైన 36 లక్షల రివార్డు ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎన్కౌంటర్ బూటకం అని చెప్తున్నారు మావోయిస్టులు. ఎన్కౌంటర్ బూటకం, ఇది మావోయిస్టులకు మత్తు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళి చంపేశారు అని మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ లెటర్ని రిలీజ్ చేశారు. గచ్చిరోలి ఎన్కౌంటర్ బూటకం అంటున్నారు. దుమ్ముగూడెం ప్రాంతంలో 4 కామ్రేడ్స్ను అన్నంలో మత్తు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా పట్టుకున్న కామ్రేడ్లను చిత్రహింసలకు గురి చేసి క్రూరంగా చంపేశారు. అనంతరం ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారు అని మావోయిస్టులు వారి లేఖలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్కు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి అంటున్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి 4 ఆదివాసీ యువకులను ఎన్కౌంటర్ చేయించారు అని లేఖలో రాశారు. మంత్రి సీతక్క పైన మావోయిస్టులు ఆ లేఖలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివాసీ ఓట్లతో మంత్రులైన వారు ఆదివాసీ యువకులను చంపిన నోరు మెదపటం లేదు అంటూ ఆ లెటర్లో మావోయిస్టులు పేర్కొన్నారు.